విజయవాడలో ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ సబ్కా పేరిట నూతన కార్యాలయాన్ని ప్రారంభించింది. వైసీపీ హయాంలో కాంట్రాక్టర్ల సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదని సబ్కా సభ్యులు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం రాకతో కాంట్రాక్టర్లకు చీకటి రోజులు తొలగిపోయి మంచి రోజులు వచ్చాయని వెల్లడించారు. అనంతరం ఇంజనీరింగ్ పితామహుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గత 5 ఏళ్లలో ఇలాంటి మమ్మల్ని ఎప్పుడే కానీ అసోసియేషన్స్ పిలవడం కానీ ప్రభుత్వము చొరవ తీసుకొని కాంట్రాక్టర్ సమస్యలు ఏమున్నాయని కానీ అడగడం కానీ జరగలేదు. కానీ రీసెంట్గా ఫైనాన్స్ మినిస్టర్ గారు మా అసోసియేషన్ ప్రత్యేకంగా పిలిచి కాంట్రాక్టర్లు ఏం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, మీ పేమెంట్స్ ఎలా రావాలి, మీ పేమెంట్స్ ఇవ్వడానికి మేమేం చేయాలి, ఎలాంటి కృషి చేస్తే మీ పేమెంట్స్ వస్తాయనే విషయం కూడా వాళ్ళు సమగ్రంగా చర్చించడం కూడా జరిగిందండి. పేమెంట్స్ ఇచ్చేదానికి కొన్ని ప్రైవేట్ ట్రేడ్స్ అండ్ ప్లాట్ఫామ్ అని ఒకటి ఉందండి. వీళ్ళు కూడా మన రాష్ట్రానికి బిల్ డిస్కౌంటింగ్ చేసేదానికి కూడా వాళ్ళు సుముఖంగా ఉండడము, వాళ్ళు ముందరికి రావడము, మా అందరి సమక్షంలో వాళ్ళు ఫైనాన్స్ మినిస్టర్ గారితో చర్చించడం కూడా జరిగిందండి. ఈరోజు సబ్కా కృష్ణ ఆఫీస్ ఓపెనింగ్ సందర్భంగా వీరందరూ ఎంఎస్ఎంఈ కాంట్రాక్టర్స్ కాబట్టి ఎంఎస్ఎంఈలకు ఉన్న కొన్ని సౌలభ్యాలు అదేవిధంగా కొన్ని ఉపయోగాల గురించి మేము వివరించడం జరిగింది. ఈ డిలేడ్ పేమెంట్స్ వీటన్నిటిలో కూడా ఎంఎస్ఎంఈ ఫెసిలిటేషన్ కౌన్సిల్స్ ద్వారా ఏ విధంగా సబ్కాకు మేము సహాయపడగలం, అదేవిధంగా క్లస్టర్ ప్రోగ్రామ్స్, ఎన్ఎస్ఐసి వారి ప్రోగ్రామ్స్ ద్వారా ఏ విధంగా మేము సబ్కాలో ఉన్న కాంట్రాక్టర్ సహాయపడగలం అన్నది వివరించడం జరిగింది. దీని ద్వారా ఈ సబ్కాలో ఉన్న కాంట్రాక్టర్స్ అందరూ కూడా రిజిస్ట్రేషన్స్ అవి కావాల్సిన విధంగా చేయించుకొని ఈఎండి ఎగ్జామ్షన్స్ ఇలాంటి వాటన్నింటినీ పొందగలరని మేము ఆశిస్తున్నాం. కొత్త గవర్నమెంట్ ఫస్ట్ నెలలో అసలు బిల్స్ పెండింగ్ ఏమున్నాయి ఏంటనేది స్టడీ చేశారు. సెకండ్ మంత్లోకి వచ్చేటప్పటికి క్యాపిటల్ అకౌంట్స్ మాకు కొన్ని ఉంటాయండి. క్యాపిటల్ అకౌంట్స్ పేమెంట్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. థర్డ్ మంత్కి వచ్చేటప్పటికి ఎక్స్టర్నల్ ప్రాజెక్ట్స్ అని ఉన్నాయి. నాబార్డు, వరల్డ్ బ్యాంకు, న్యూ డెవలప్మెంట్ బ్యాంకు, ఇలా ఏఐబి, ఈ బ్యాంక్స్ అన్నీ కూడా వాళ్ళతో డిస్కస్ చేశారు. అవన్నీ కూడా ఇప్పుడు రెగ్యులైజ్ చేస్తున్నారు. మాకు ఆల్రెడీ మొన్న 1 వీక్ బ్యాక్ 300 కోట్లు ఇచ్చారు. నిన్న సీఎం గారు ప్రామిస్ చేశారు ఇంకో 300 కోట్లు ఇస్తానని.